హైదరాబాద్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల కొరడా జులిపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ వనస్థలిపురంలో తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై కేసులు నమోదు చేశారు. బండ్లగూడలోని 60 బస్సుల్లో తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని 12 బస్సులపై కేసులు నమోదు చేశారు. 4 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. ప్రెజెంట్ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. తనిఖీల్లో ప్రెజెంట్ బండ్లగూడ దగ్గర ఏదైతే ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారో ఆ ప్లేస్ లో మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. రైట్ ప్రవీణ్, ఎంతవరకు చెక్ చేస్తున్నారు? ఏ నిబంధనలను అనుసరిస్తూ ఈ చెకింగ్స్ అనేవి జరుగుతున్నాయి? ఇప్పటి వరకు 60 బస్సులు చెక్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్ని బస్సులపై కేసు నమోదు చేశారు? డీటెయిల్స్ ఏంటి? చూస్తున్నాము. నిన్న ఆ కర్నూలులో జరిగినటువంటి సంఘటన మరవక ముందే ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు చూసుకుంటున్నాం. ఈ బస్సు బెంగళూరు నుండి హైదరాబాద్కు బయలుదేరింది. హైదరాబాద్కు బయలుదేరిన క్రమం లోపల మనం చూసుకుంటున్నాం. అయితే 4 గంటలకు మార్గ మధ్యంలో మొత్తం టోల్గా కూడా అయితే యాక్సిడెంట్కు గురైంది. సుమారుగా కర్నూలు నుంచి బయలుదేరిన తర్వాత అయితే ఇటు జడ్చర్ల మధ్యలో మొత్తం టోల్గా కూడా ఈ యొక్క యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన ఆ రూపాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇదాన్ని మొత్తం టోల్గా కూడా చూస్తున్నాం. అయితే ఆ యొక్క బొలేరో వాహనాన్ని తప్పించబోయి ఒక లారీతో యాక్సిడెంట్ అయింది. అయితే యాక్సిడెంట్ అయిన మొత్తం టోల్గా తీవ్రతను చూస్తున్నాం మనం. ఈ యొక్క ఆ బస్సులో అప్పుడు మొత్తం టోల్గా కూడా అయితే 40 మందికి పైగానే ఉన్నారు. మొత్తం టోల్గా బస్సు అయితే జడ్చెల్ల దగ్గర యాక్సిడెంట్ అయిన తర్వాత అలాగనే అయితే మొత్తం టోల్గా సుమారుగా 120 కిలోమీటర్లు ఇదే విధంగా ఈ యొక్క గ్లాస్ మొత్తం మనం చూస్తున్నాం. ఈ గ్లాస్ ఇదే విధంగా తీసుకొని రావడం జరిగింది. అట్లే నడిపించడం జరిగింది. డ్రైవర్ అప్రమత్తం వలన మొత్తం పెద్ద ప్రమాదమే తప్పిందంటూ కూడా అయితే చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు. అయితే 24 గంటలు కూడా గడవకన్నా ముందే మరో ప్రమాదం జరగడం పట్ల అయితే మొత్తం టోల్గా తీవ్రంగా ఏదైతుంది చూసుకోవచ్చు. ఇక్కడ అయితే డ్రైవర్ సీట్ దగ్గర మొత్తం టోల్గా కూడా ఇక్కడ అయితే ఎక్విప్మెంట్స్ ఉండాలి. ఎక్విప్మెంట్స్ కూడా లేవు. దాని ఎంత నిర్లక్ష్యంగా నడిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తాం. అయితే ఏదైతే అద్దం పగిలిపోయిందో అక్కడే ఉండి డ్రైవర్ 100 కిలోమీటర్లు ఈ బస్సును తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ బస్సులో మొత్తం టోల్గా కూడా ప్రయాణికులు మొత్తం టోల్గా నిద్రా వ్యవస్థలో ఉన్నారు. సుమారు 4 గంటల ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా తీసుకొని రావడం జరిగింది బస్సుని మొత్తం కూడా. అలానే ఆ ప్రయాణికులందరినీ కూడా అయితే హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఆర్టీఏ అధికారులు ఈరోజు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఆ యొక్క జీపీ ట్రావెల్స్ అయితే బెంగళూరు నుండి హైదరాబాద్కు బయలుదేరింది. ఈ ట్రావెల్ బయలుదేరిన తర్వాత సుమారు ఉదయం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. అయితే ఒకవేళ బై మిస్టేక్గా ఇంకా జరగరానిది ఏదైనా జరిగితే మాత్రం సేమ్ నిన్న 24 గంటలు గడవకన్నా ముందే ఇంకో ప్రమాదం కూడా జరిగేది. భారీ సంఖ్యలో మొత్తం కూడా దీంట్లో కూడా ఎవరికి కూడా తెలియదని అంటున్నారు ప్రయాణికులు ఎవరు కూడా. అయితే ఈ ప్రమాదం గురించి తెలియదని చెప్తూ ఉన్నారు. మనం చూసుకుంటే కనుక ఈ యొక్క జీపీ ట్రావెల్స్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా బెంగళూరు నుండి బయలుదేరి హైదరాబాద్ రావాలి. హైదరాబాద్ వచ్చే క్రమం లోపల అయితే ఆ పెద్ద మొత్తంలో టోటల్గా కూడా 4 గంటలకే ఉదయం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం చూసుకుంటే కనుక ఈ యొక్క ప్రమాదం జరిగిన తర్వాత కూడా 100 కిలోమీటర్ల మేర ఇలాగనే డ్రైవ్ చేస్తూ వచ్చారు. అయితే వర్షం కూడా పడుతుందంటూ చెప్తున్నారు. ఇదే విధంగా 100 కిలోమీటర్ల మేర ఎంత డ్యామేజ్ని కూడా మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. అయితే దీనికి ప్రధాన కారణాలు కూడా అయితే డ్రైవర్ ప్రాబ్లమా మొత్తం టోల్గా కూడా దీనికి సంబంధించి మొత్తం టోల్గా చూసుకోవచ్చు మనం అయితే క్లియర్గా. అయితే 4 గంటల ప్రాంతంలో ఆ యొక్క ప్రమాదం జరిగిందంటూ చెప్తూ ఉన్నారు. అయితే మనతో పాటు మొత్తం టోల్గా దీనికి సంబంధించిన డ్రైవర్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చూసుకోవచ్చు. డ్రైవర్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్ని గంటలకు జరిగింది? ఏమైంది? 6 కాల్ సార్. 6 కాలు. ఏం యాక్సిడెంట్ అయ్యలేదు. ఇది సైడ్ ట్రక్ యాంగిల్ ఉంది కదా, అది టచ్ చేసి లోపల వచ్చింది అంతేది. అది ముందరే పోయి ఏమో టచ్ చేయలేదు, ఏం అయ్యలేదు అంటే ఆ ట్రక్ వచ్చేసి ట్రక్కి పోతుందిగా ఇట్లా చేస్తున్నాక అటు కట్టయింది. లాస్ట్ వచ్చేది టచ్ అయింది అంతేనే. అది తీవ్రత తెలుస్తుంది. అయితే ఎట్లా జరిగింది? అయితే ట్రక్ వచ్చిందా లేదంటే డ్రైవర్ ఏదన్నా నిద్రమత్తులు? డ్రైవర్ అప్పుడనే డ్యూటీ వచ్చింది. నేను ఫస్ట్ డ్యూటీ చేస్తున్నాను. సెకండ్ డ్యూటీ 4:30 వాళ్ళకి ఇచ్చింది. నేను 4:30 వాళ్ళు వచ్చినారు. 2 అవర్ అంతే. 2 గంటకి ఎవరు నిద్ర రాదు అంతే. ఎంతమంది ఉన్నారు అప్పుడు ప్రయాణికులు? ఎంతమంది ఉన్నారు? 30 మంది ఉన్నారు సార్. 30 మంది.
కర్నూలు 4-5 మంది దిగినారు. ఎక్కడ జరిగింది ఇది ప్రమాదం కరెక్ట్గా ఎక్కడ? ఇది జడ్చర్ల కొంచెం వెనక అంటే బెంగళూరు కర్నూలు నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది జడ్చర్లకు కర్నూలు నుంచి? 100 కిలోమీటర్, 100 కిలోమీటర్. ఇప్పుడు కర్నూలు నుంచి అంటే ఇక్కడ రావడానికి సుమారుగా 120 కిలోమీటర్లు. హైదరాబాద్ సార్ కర్నూలు నుంచి ఇక్కడ 200 కిలోమీటర్, 100 కిలోమీటర్, 100 కిలోమీటర్. యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్? 110 లోపలనే. అంటే 100 కిలోమీటర్లు, సుమారుగా 100 కిలోమీటర్లు ఇలానే ట్రావెల్ చేస్తూ వచ్చారా? అవును సార్. మరి ఎంత 30 మంది ప్రయాణికులు ఉన్నారు సార్. ఎవరు వేరే బస్ లేదు. ఇప్పుడే ప్యాసింజర్గా సేఫ్గా ముందర డ్రాప్ చేయాలా. బట్లీ అంతా అట్లా ఏం అయ్యలేదు, వేరే పీస్ పడిపోయింది అంతే. అట్లా కాదు, ఇప్పుడు 130 మంది ప్రయాణికులు ఉన్నప్పుడు అక్కడ వర్షం కూడా పడుతుంది, అదే 100 కిలోమీటర్లు అదే విధంగా వస్తూ ఉంటే మరి ఏదైనా జరగరానిది జరుగుతాయి. ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది, ఏదైనా జరగరానిది జరుగుతుంది సార్. అట్లే ఏం అయ్యలేదు సార్. బండి అంతా ఏమన్నా యాక్సిడెంట్ ఆగి టచ్ ఆగి ఏమనేది అయ్యలేదు. ఇది సైడ్ వచ్చింది అంతేనే. ఇది పీస్ వచ్చింది, ఏమో పోయి టచ్ అయ్యలేదు బండి. టచ్ చేసినా అది ప్రాబ్లం ఉంటాను, అది వేరే విషయం, అది కంప్లీట్ చేయాలా. ఇది సైడ్ పీస్ వేరే ఉంది, పీస్ చూపిస్తాను, అది చూసాను. పీస్కి ఏం అయ్యలేదు, వేరే సైడ్ వచ్చి కింద వచ్చే. ప్రవీణ్, కేవలం ఆ డ్రైవర్ ఆ ప్రమాదానికి సంబంధించి మాత్రమే చెప్తున్నారు, కానీ ఆ ప్రమాదం జరిగిన తర్వాత అసలు విండోనే లేకుండా గ్లాస్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల డ్రైవర్ ఏ మాత్రం చిన్న ఇంట్రాప్ట్ జరిగినా ప్రమాదం జరిగే ఆస్కారం ఉండదా? ఎందుకు టైంకి రీచ్ అవ్వాలని ఒక నిబంధన మాత్రమే చూసుకుని 30 మంది ప్రాణాలని ఏ విధంగా వదిలేస్తారు? ఎస్, అది ఖచ్చితంగా అటే ఆ కార్యాలయానికి తీసుకొని వచ్చారు. దీనిపైన అయితే కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. అడగడం జరిగింది డ్రైవర్కు, మరి అయితే వేరే బస్సును కూడా తీసుకురావచ్చు కదా, తీసుకొని వచ్చి ప్రయాణికుల ప్రాణాలే ముఖ్యం కాబట్టి వేరే బస్సులో తరలించవచ్చు కదా అని కూడా అడగడం జరిగింది. అప్పుడు బెంగళూరు నుండి ఇంకో బస్సు తెప్పియడం ఇబ్బందిగా ఉంది, డ్రైవర్ అప్రమత్తతోని అయితే దీన్ని తీసుకురావడం జరిగింది అంటూ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఓకే.